ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం సాధారణంగా ముఖ్యంగా ఆడవాళ్ళం ఏం చేస్తాం? ఏదన్నా వస్తువు మిగిలింది అనుకోండి, అన్నం మిగిలింది అనుకోండి, నైట్కి తినేస్తాం. నైట్ ఉంటే పొద్దున్న కూరలు కానీ ఏదైతే మిగులుతుందో అది మన బొజ్జల్లో వేసేసుకుంటూ ఉంటాం. సహజంగా చేసేస్తూ ఉంటాం కదా. మంచిది కాదు, కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు, అలా వేరియేషన్ కూడా ఉంటుంది కదా. మీరు చేస్తారా ఇలాంటి పనులు? నేను సాధారణంగా 99% రాత్రిళ్ళు అన్నం తిన్ను. పొద్దుటి పదార్థం తినే ప్రసక్తి అసలు లేనే లేదు. నాకు సూట్ కాదు. పులుసు, సాంబారు పులుసు చేస్తే అదేదో చాలా బాగుంటుందనో లేకపోతే అది వేస్ట్ అయిపోతుందన్న యావతోటో ఏదైనా తింటే ఓ గుప్పెడు అన్నంలోనో లేకపోతే కొంచెం కొర్రలు అవి ఏమైనా ఉడికిచ్చి ఉంటాయి కదా గింజలు, వాటిలో కొంచెం పోసుకోవటమే తప్ప పెద్దగా నేను తిన్ను. దానికి తోడు సీజన్ కూడా మనం ఫాలో అవుతాం. ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను తినకపోవడం సంగతి ఎట్లా ఉన్నా పెద్ద పిల్లలు వేసుకుని తినాలంటే ఇప్పుడు ఎండాకాలం అనుకో జయ, మనం పొద్దునే అంటే మామూలుగా నాబట్టి వాళ్ళు నేను ఇంట్లో ఉంటే ఏ 12ంటికో వంట చేస్తాను. మెల్లిగా సాధారణంగా ఏం చేస్తారు, ఎక్కువ భాగం మనుషులు పొద్దున వంట చేసేస్తారు. పొద్దున్న 9 కల్లా మొత్తం కూర, పప్పు, పులుసు, జారు ఏం చేస్తామో రెండేసి కూరలు, వేపుళ్ళు, గీపుళ్ళు చేసేస్తారు. ఇవి కనుక ఎండాకాలం రాత్రి వేసుకోవాలంటే, ఎండాకాలంలో అయితే పప్పు పాడైపోతుంది. అవును, పొద్దున్నే వండితే పప్పు చారు చేసినా అందులో పచ్చిమిరపకాయలు అవి కనుక వేసామంటే అది కూడా రాత్రికి ఉండదు. ఈ కూరల్లో కూడా ఇగుర్లు బాగా నూనె పైకి వచ్చి దేవేలాగా చేస్తాం చూడు, ఆ కూర అయితే ఉంటుంది. కానీ అసలు పప్పు బేస్డ్ పదార్థం ఉండనే ఉండదు. ఉల్లిపాయ ఎక్కువ వేసిన కూరలు కూడా రాత్రికి వాసన బాగోదు. చట్నీలు, చిన్న రోటి పచ్చళ్ళు చిన్నవి చేస్తామా, ఈ చిన్న రోటి పచ్చళ్ళల్లో అల్ల పచ్చడి ఇలాంటి వాటికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కొంచెం బీరకాయ చట్నీ అని, కాస్త టమాటా పచ్చడి అని, పల్లి చట్నీ, తడి ఉండిపోతుంది చూస్తావా, తడి ఉండే పచ్చళ్ళు అవి అసలు నిలవే ఉండవు. చూసుకుని చేయాలి కదా. అలాంటిది ఇవాళది రేపు తింటే, ఇవాళ వండింది రేపటికి బాగుండే పదార్థాలు అతి తక్కువ. అందులో చాలా బాగుండే పదార్థం పులిహోర. ఈ పూట చేసింది రేపటికి బాగుంటుంది. నిద్ర చేసిన పులిహోర ఎక్కువ రుచిగా ఉంటుంది. కానీ నీకు కూరలు కానీ పప్పులు కానీ ఏవేమైనా కొన్ని పులుసులు అది కూడా బాగా నూనె పైకి దేవేలాగా, నాన్ వెజ్ పులుసు కూడా బాగుంటుంది. మొన్న ఎవరో ఒకళ్ళు చెప్పారు చేపలు పోయి మర్నాడు బాగుంటుంది. చెప్పారా? నాకు అందరూ జయ, నేను వాళ్ళలాంటి దాన్ని అనుకుంటారు, అదేంటో మరి. నాకు ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. అంటే ఉండదు, నాకు అలాంటిది చెప్పకూడదని పాటించరు. నేను వాళ్ళకి ఇంట్లో మనిషిగా అనేసుకుంటాను. నేను వాళ్ళ సొంత మనిషిగా ఉండి ఇది ఈవిడితో చెప్తే బాగుంటుందా అలా అని అనుకోరు అనమాట. నేను కూడా సరే పని నాకు చెప్తున్నారేమిటి కోపం తెచ్చుకోను. కానీలే వినేయమనుకుంటారంటే వీళ్ళకి నాకు ఏదో జన్మ రుణబంధం ఉన్నాను నేను వీళ్ళకి. అంతే. నేను మన సింగర్ కనకవ్వ ఉన్నారు కదా, పెద్ద ఆవిడ చూసారా, ఆవిడతో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ ప్రత్యేకించి నా కోసమే చేపల పులుసు చేసి పెట్టి ఇట్లా చేస్తామమ్మా, ఇట్లా తింటామమ్మా అంటే, అది మాట్లాడుతుంటే షూట్ చేసాము, అదొక వీడియో కింద పోస్ట్ చేసాం. ఎన్ని కామెంట్స్ అంటే రమ్మగారు, ఏంటి జియా నువ్వు నాన్ వెజ్ తింటావా, నువ్వు నాన్ వెజ్ అట్లా ఎవరికి వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. ఇది ఒక అదృష్టం అనుకోవటం. అదృష్టం నేనేమనుకుంటా అంటే, మనం రుణపడి ఉంటాం 100% అంతే. ఇప్పుడు నా మాట ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, ఒకళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి నేను సొంత మనిషిలా అనిపిస్తానంటే అది ఈ జన్మది అయిండదు, ఎప్పుడో జన్మాంతర బాంధవ్యం, ఎప్పటిదో చెప్పలేం కదా. ఒకళ్ళు చెప్పారు నాకు ఈ నాన్ వెజ్, ఈ చేపల పులుసు సంగతి. ఇట్లా మన దాంట్లో కూడా అంటే వెజిటేరియన్లో కూడా చాలా కొద్ది పదార్థాలు నిలవ ఉంటాయి. సీజన్ని బట్టి మనం జాగ్రత్తగా చేయాలి. పొదుపుందనుకో మనకి, ఎంతసేపు వంట అవగానే తినంగానే తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో దోసేయటం, మళ్ళీ మర్నాడుకి పంపెట్టడం మంచిది కాదమ్మా ఆరోగ్యానికి. అవునండి. దిక్మాల ఫ్రిడ్జ్ మన దగ్గర ఒక చల్లపెట్టి ఉందని అన్ని అందులో తోసేసి అందులో కొన్నాళ్ళకి బ్యాక్టీరియా వస్తుంది, దాంట్లో కొత్త జబ్బులు వస్తాయి జయ, పేరు లేనివి. ఇప్పుడు చూడట్లే, ఇవేదో పేరు లేని కొత్త జబ్బు పుడుతుంది, దానికి నామకరణం మనమే చేయవలసి వస్తుంది. పొట్టలు పాడైపోతాయి, స్టమక్లో గట్టి ఉంటుంది కదా మనకి లోపల, అది పాడైపోతుంది, గట్ హెల్త్ నాశనం అయిపోతుంది. ఎక్కువ నిలవబడిన పదార్థాలు తినకూడదు. వచ్చేవే కదా అవి కూడా, కూరగాయలు అన్ని కూడా అంతే. అదే ఉంది. ఇప్పుడు మనం చింతపండు వేస్తామా పచ్చళ్ళల్లో, నూరుతాం కదా, అది తడి పొడిగా ఉండటము, వాటి వల్ల ఏదైనా కొత్త జబ్బు వస్తుంది. అది చేయకూడదు. పొదుపు ఉండాలి. చేసుకునేటప్పుడే పొదుపు అఘోరించచ్చు కదా. చేసుకునేటప్పుడే కాస్త కొంచెం తక్కువ చేసుకుంటే కాస్త పచ్చడి చెయ్యి, పోనీ పచ్చడి మానే ఊరగాయలు పెట్టుకోండి, అవి నిలవ ఉంటాయి చక్కగా.
ఊరగాయ ఇది వేరు కదా, మనం అందులో తడి పొడి చేతులు పెట్టాం, జాగ్రత్తగా గరిటని 100 సార్లు తుడుస్తాం, రుద్ది తుడుచుకుంటాము, చేతులు తుడుచుకుంటాం. పచ్చళ్ళల్లో చేయి పెట్టేటప్పుడు అజాగ్రత్తగా పెడితే ఆవకాయ పచ్చడి అంతా ఏటేళ్ల కాలం తినవలసింది పాడైపోతుంది. జాగ్రత్త ఉండాలి. అయితే ఈ పొదుపు నేపథ్యం ఇదంతా పొదుపు. రామగారు, అసలు ఇవాళ రేపు కొన్ని వస్తువులు బెల్లానికి కూడా పురుగులు పడుతున్నాయండి. చూసారా? దానికి ఒక మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైర్ డేట్ పెట్టి ఆ డేట్ దాటిందంటే పురుగు వచ్చేస్తా ఉందండి. అదే ఇప్పుడు అదే బెల్లం వండుతారు కదా, ఆ వంటకం సరిగా లేకపోతే పురుగు వస్తుంది. చూడండి వస్తువులు అసలు ఎలా అయిపోయినాయో చూడండి. పురుగా చేయ ఇంత బెల్లపు దిమ్మలు దొరుకుతాయా, చూడ్డానికి టంగు రాయిలా గట్టిగా ఉంటుంది, అది కొడితే శుద్ధలా సాగుతుంది, తెగదు, వేరే నలగదు, చాకుతోటి జబ్బలు నొప్పులు పుడతాయి, చలిమిడిలాగా వస్తుంది. చలిమిడిలాగా. మొన్న ఏం చేశాను నేను, ఇది కాదని చెప్పి పెద్ద గుండ్రాయి ఒకటి దాన్ని పెట్టి కొడితే ఈ కొయ్య ముక్కలాగా ఇంత గుండ్రాయిల్లే ఉన్న దాంట్లో మధ్యలో పగిలితే మధ్యలో ఇట్లా పాకంలాగా కారుతుంది లోపల. వాడు ఏం చేశాడు, వీళ్ళు దుంపల దగ్గర ఏం తినిపించేస్తున్నారా మన చేత అని. అవునండి, అన్ని అనుమానాలే. అయితే పొదుపు నేపథ్యం. అవునండి. పొదుపు. ఇంకొక విషయం, తినకూడని పదార్థాలు ఏమైనా ఉన్నాయా రమ్మగారు? అంటే పొద్దునవి సాయంత్రం రేపు అలా తినొచ్చు అనుకునే పదార్థాలు, ఆహార పదార్థాలు. తినొచ్చు తినకూడదంటే పొద్దుటి సాయంత్రానికి అన్ని తినచ్చమ్మ, పప్పు తప్ప. ఓకే, మరి అన్నం తింటాం కదా, చెప్తున్నా. అన్నం వేరు, అన్నం గురించి మనం మాట్లాడాల వ్యవహారంలో. కూరలు పప్పులు వాటి గురించి చెప్పుకుంటాం, అన్నం పక్కన పెడదాం. అన్నం వ్యవహారం వేరే కదా. ఇప్పుడు పప్పు బేస్డ్ ఏ పదార్థమైనా రాత్రికి సుమారుగా ఉంటుంది, మర్నాటికి దిబ్బలో కొట్టిన వాసన వస్తుంది, గమనించండి. కూరలు నీరుగా ఎగిరిన కూరలు, అంటే వాటర్ ఉండిపోయి నూనె తేలకుండా ఎగిర్చిన కూరలు కూడా సాయంత్రానికి బాగోవు, మర్నాటికి అస్సలు ఏడ్చినట్టు ఉంటుంది, వాసన వచ్చేస్తుంది, పనికిరావు. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు కూడా అస్సలు తడి తగలకుండా చేయి పెట్టకుండా చేసిన పచ్చడి అయితే సంవాట్ ఉండొచ్చు శీతాకాలం వర్షాకాలంలో. ఎండాకాలం సుతరాము ఉండవు. ఈ కాలాల్లో రాత్రిపూట తేలిగ్గా ఇగురు కూరలు కొద్దిగా కూర చేసుకుని తినటం మంచిది, మిగుల్చుకోకుండా. ఇప్పుడు ఎండ ఎలాగో వెళ్ళిపోయి మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం రోటి పచ్చళ్ళు అవి సాయంకాలం కాస్త వేడివేడిగా అన్నం వండుకొని పచ్చడి వేసుకుని తినొచ్చు. ఇప్పుడే ఊరగాయలు పెట్టుకుని ఉన్నాం, ఇంకా ఇప్పుడే కదా, మొన్నే కదా పెట్టాం, చక్కగా పచ్చళ్ళు వేసుకుని తినొచ్చు, అంత పెరుగన్నం తినొచ్చు. నా సలహా అయితే అన్నం తినడం తగ్గించండి, ఏ రొట్టెలో జావలో తాగండి, ఇలాగా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే శుభ్రంగా అన్నమే తినొచ్చు కదా, పెందరాళ్ళే తినేసేయచ్చు. జ్ఞాపకంగా చేయాలి. దోసపిండి, ఇడ్లీ పిండి అవి కూడా పులిసిపోతాయి, 3 రోజులు మించి ఉంచొద్దు ఫ్రిడ్జ్లో కూడా. ఫ్రిడ్జ్లో ఉంచిన అనారోగ్యాలు ఖచ్చితంగా అవుతాయి. పరమాన్నం కూడా పాడైపోతుంది జయ. అవునండి, పరమాన్నము, సేమియా పరమాన్నము, సగ్గుబియ్యం పరమాన్నము ఇవి ఏవి నిలవండవు, ఎండాకాలం సాయంత్రానికే పాడైపోతాయి. గారెలు బూరెలు కూడా అంతే, గారె బూరె కూడా పనిచేయవు, అవి కూడా మనం అప్పటికప్పుడే తినాలి. వస్తువు చేసి పారేయద్దు, పారేసేది వారేయమనే శాస్త్రం ప్రకారం తిండి పదార్థాన్ని చేయకూడదు, జబ్బు చేస్తుంది. పొదుపు చేసేటప్పుడే చేయండి, మిగిలిపోయిన దాన్ని పొదుపు చేద్దామన్న ఆలోచన చేయకూడదు. అలా పొదుపు చేసిన ఒక అక్కయ్య గారి కథ చెప్తాను చూడు. కథ కూడా ఉంది, చందమామ కథ ఉంది, ఇప్పుడు చదివాం, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట, నీతి కథ అనుకుందాం. ఓ ఊళ్ళో ఓ భార్య భర్త ఉన్నారు. ఆవిడ పేరు రంగమ్మ అనుకో, ఆయన పేరు ఏదో రామయ్య అనుకుందాం, రామయ్య రంగమ్మ అనుకుందాం, సరే. అయితే వీళ్ళిద్దరూ భార్య భర్త. పక్కింట్లో ఒక మంచి తిండి పుష్టి కలిగిన ఒక పెద్ద మనిషి, వీళ్ళకి కజిన్ బ్రదరో తెలిసిన చూడటమో ఉన్నారు. ఓనాడు ఆయన ఇంచేతో భోజనాన్ని పిలిచాడు. వీడుద్దండి, ఆయన మంచి తిండి పుష్టి కలిగిన వాడు, బ్రహ్మాండంగా తింటాడు. ఆయన్ని సంతోష పెట్టడానికి భోజనాన్ని పిలిచాం కాబట్టి అని ఈవిడ ఇతోధికంగా పప్పులు కూరలు పచ్చళ్ళు బాగా చేసింది. చేసేసరికల్లా ఆయనకు ఆ ముందు రోజో ఏదో తిని ఆయనకు అజీర్తి చేసి ఒంట్లో బాగోక ఆయన అన్ని ఇట్లా టేస్ట్ చూశాడు, ఆ మాత్రాలు వేసుకోలేదు. వీళ్ళు ఉన్నది ఎంత, 2 మనుషులు. 3వ మనిషి ఆయన బాగా ఆ మాత్రం తింటాడు, తమకి డబల్ చేసేసారు. ఆయన వాసన చూశాడు అంతే, వేటిని తినలే. అయ్యో సాయంకాలాన్ని కూడా వేసు తిన్నారు, అయినా మిగిలిపోయేసరికల్లా అయ్యో ఇంత పదార్థం వృధా అయిపోతుంది. ఆవిడ కొంచెం పొదుపు మనిషి, పదార్థం వృధా అయిపోతుంది, బోల్డ్ అయిపోతుంది, ఇంత వండుకున్నామని మాట్లాడుకున్నారు. అయ్యో వేస్ట్ అయిపోతుందని భర్త అంటే, నేనున్నాగా నేను చూస్తా దాని సంగతి అంది ఆవిడ. అనేసరికి నీకు భయం వేసింది. అయ్యే బాబాయ్ రేపు పొద్దున కూడా ఇదే పెడుతుందా నాకు, పొద్దున్న తిన్నా రాత్రికి తిన్నా, మళ్ళీ మర్నాడు పొద్దున్న తినద్దు, మర్నాడు పొద్దున 10 పళ్ళు నవ్వుకుని మొంగడుకునేది రావయ్యా తిందుగాని అంది. అనగా అమ్మో నా కడుపులో నొప్పి వస్తుందని అడిగింది. కడుపులో పోట్లు ఉండి ఒక పోటు వస్తుంది, ఒక ఎగురుతున్నాడు, దొల్లేస్తున్నాడు, కడుపులో నొప్పో అని. ఈవిడ కంగారు పడి వైద్యుడు కబురు చేసి ఆయన వచ్చాడు. వచ్చేసరికల్లా ఏం తిన్నావు నిన్న అని అడిగాడు. ఏం తిన్నావు అనగానే ఈ లోపలికి ఈవిడేం చేసింది, లోపలికి వెళ్ళి పళ్ళల్లో పెట్టుకొచ్చింది పదార్థాలు. నిన్న చేసింది కాదు, ఓ గారెలు బూర్లు ఏవో చేసింది, పులిహార ఇంకా ఏవో దద్దోజనం లాంటివి పళ్ళల్లో పెట్టి పట్టుకొచ్చి రావయ్య పలహారం చేద్దు కానీ అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, ఈ రామయ్య గారు
ఇవే నిన్న తిన్నవి నేనన్నాడు. వైద్యుడికి అర్థమైంది ఆ పదార్థం నిన్నటిదే. నిజానికి ఆ పదార్థాలకు ఇప్పుడు కడుపులో నొప్పి రాకూడదు, వాటికి మామూలుగానే ఉండొచ్చు. వీడు పొద్దున తిన్నాడు, రాత్రి తిన్నాడు, ఇప్పుడు కూడా తినే ఉంటాడు, అందుకే వీడికి కడుపులో నొప్పి వచ్చిందని ఆయన కంగారు పడి ఏమన్నాడు, అబ్బాయి నాకు ఉపవాసం అమ్మా, ఈ పూట నేను తిన్ను, నీకు ఈ మందు నా దగ్గర ఇప్పుడు లేదు, ఇంటికి వెళ్ళి పంపిస్తా అని వైద్యుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి వీడికి దిగులేసింది. అర్రే ఆయన ఉపవాసం ఉన్నాడు, ఈ పదార్థం ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఎవరికైనా పెట్టాలి. ఇంతలో ఏమైంది, వాకిట్లో కన్నం గారు పాలేరో ఎవడో ఒకటి నడిచిపోతూ కనపడ్డాడు. కనపడేసరికి ఏమిట్రా సుబ్బారావు అంత నీరసంగా ఉన్నావు అని అడిగింది. అడిగేసరికి అమ్మ నేను అంతా ఏదో చిన్న గొడదొడ్డ చిన్న పొరపాటు చేశాను, అయ్యగారు గదిలో పెట్టి తాళం వేశాడమ్మా, రోజంతా మాడి చచ్చాడు, డొక్క మాడిపోయింది, ఇదిగో ఇప్పుడే తాళం తీశాడు, ఇంటికి వెళ్ళి అన్నం తిందామని వెళ్తున్నా అన్నాడు. అయ్యో అంత నీరసంగా ఉండి ఏం నడుస్తావురా, దా మా ఇంట్లోకి రా, అన్నం పెడతా నేను అని. పెడతానే సరికలే, సరే మరి అన్నం పెడతానంటే ఎందుకు వద్దంటారు ఎవరైనా. అయితే వాడు లోపలికి వచ్చాడు, ఈ పదార్థాలు చూడంగానే వద్దన్నాడు. నాకు అసలు నిన్న తినకపోయేసరికి ఇవాళ నాకు అడుపులు తిప్పుతోంది, ఏదోగా ఉందమ్మా నేను తిన్నన్నాడు. వెళ్ళిపోయాడు లేచి. వీడికి బాధేసింది, అయ్యో పదార్థం వేస్ట్ అయిపోతుంది అని. సరే పిల్ల పాలేర్లు కాకపోతే ఏమైంది, ఇంకా ముష్టివాళ్ళు ఎవరు రారా అని చూసి వాకిట్లో ఒక ముష్టివాడు కనపడ్డాడు. బాబు ఒక ముద్ద అయ్యమ్మా అన్నాడు. ముద్ద ఏమిట్రా, శుభ్రంగా అన్నమే పెడతా లోపలికి రా అని మళ్ళీ బసారాలోకి పిలిచింది, విస్తరేసింది, వడ్డించింది. ఈ పదార్థాలను చూడగానే వాడు బెర్ర బిగుసుకుని ఢామని పక్క పడిపోయాడు. పడిపోయేసరికల్లా భయం వేసేసింది, ఆవిడ చచ్చిపోయాడు అనుకుంది. ఈ భర్త వచ్చాడు, ఏమిటి అవన్నీ పెట్టి చంపేసావా అన్నాడు. ఇంకా తినలేదయ్యా, ముందు కూర్చోగానే పడిపోయాడు. వీడి మొహం మండ, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరు దారైపోయేవాడు మన ఇంటికి వచ్చి చచ్చిపోయాడంటే జనం ఏమనుకుంటారు. ఈ లోపల ఏమైంది, దారైపోతున్న పురోహితుడు వీళ్ళిద్దరు గలభాగా మాట్లాడుకుంటుంటే ఒక్క అడుగు లోపలికి వేసి చూశాడు. చూసి ఏమిటి ఎవడా ఏమంటే ఏమోనయ్యా ముష్టివాడు మరి పడిపోయాడు అనేసరికి చచ్చిపోయాడు పాపం, ముగ్గురు చచ్చిపోయాడు అనుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా. సరే ఏముంది, సంస్కారం చెయ్యి, అనాథ సంస్కారం, వీడికి ఏం పెడదామని వాడిని కూర్చోబెట్టావో అది నాకు దానం చేసి వీడికి సంస్కారం చేద్దు కానీ అనేసరికల్లా ఆయన అన్నాడు, రామయ్య గారు అదిగో వాడికి వడ్డిచ్చేవి అక్కడే ఉన్నాయి పదార్థాలు, ఇంకా వాడు తినలేదు నిన్నటివి అన్నాడు. అనగానే హడిలిపోయాడు పురోహితుడు. ఆయన అనుకుని అయితే సరే నాకెందుకు, అవన్నీ నిన్నటివైతే నాకొద్దు, నేను అనాథ సంస్కారం ఒకటి చేద్దు కానీ అనేసరికల్లా ఈ రామయ్య గారు అన్నాడు, సరేలే ఏ పదార్థం చూసి వాడు చచ్చిపోయాడో వాడితో పాటు దాన్ని కూడా చితి మీద పడేస్తే సరి, వాడిని తగలేసి ఈ పదార్థం అయితే అందులో పడేద్దామన్నాడు. అనగానే వాడు ఒక వదుటి లేచి ముందే పడేస్తే నేను బతికే ఉందని కాదండి అన్నాడు. పొయ్యిలో పారేస్తే ముందే కనుక వాటిని నిప్పుల్లో పారేస్తే నేను పడిపోయే పని ఉంది అని ఒక్క ఉదుటిని లేచి పరిగెత్తేసరికల్లా నవ్వొచ్చేసింది. పురోహితుడికి ఒక 2 నిమిషాలు అర్థమైంది ఏం జరిగిందో. ఆ పదార్థం తినాల్సి వస్తుందని వాడు బెర్ర బిగుసుకుని పడిపోయాడు. ఆయన బ్రాహ్మడికి ఏమైందంటే లోపలికి వచ్చాడు కదా, అప్పుడే శవం వాసన వస్తుంది అన్నాడు. వాసన రావడం శవం కాదు పదార్థం వల్ల అని తెలుసుకున్నాడు అనమాట. దాంతో ఇద్దరు నవ్వారు, భర్త నవ్వాడు, పురోహితుడు నవ్వాడు. ఆవిడ ఒళ్ళు మడిపోయింది. వెనకాల దొడ్లో పొయ్యి రాజేసింది, నీళ్ళ పొయ్యి ఉంటుంది, అన్నాలకు పొయ్యిలే కదా ఆ రోజుల్లో, ఇవి పట్టుకెళ్ళి అందులో పారేసింది. పారేయంగానే ఈయన లేచి ఉంచినాడు, నా కడుపులో ఇవి తగ్గిపోయింది అనుకుంటూ. ఈ లోపల వైద్యుడు వచ్చాడు గబగబా లోపలికి వచ్చి, ఇందాక మందు లేదని పట్టుకొచ్చాను, ఇప్పుడు పట్టుకొచ్చాను మందు, ఇదిగో అనేసరికి నా కడుపులో నొప్పి తగ్గిపోయిందండి అన్నాడు. ఇద్దరికి అర్థమైంది అనమాట. ఈయన అన్నాడు, ఏమీ ఆకలిస్తుంది అన్నం వండుతావా ఇంకా అన్నాడు. ఆ పదార్థం పొయ్యిలోకి వెళ్ళాక అప్పుడు అనమాట. అనగానే ఈయనంటాడు వైద్యుడు, ఇవాళ అసలు ఏకాదశి అనుకుని ఉపాసం అన్నాను, ఇవాళ ఏకాదశి కాదు, నేను కూడా తింటాను, నాకు కూడా వేయబసం ఇస్తారన్నాడు. అంటే వండుతాడు, ఫ్రెష్ వంట వండుతుంది కదా. ఇద్దరు సరిపోయారు, మొహాలు మండని తిట్టుకుంటూ పోయింది లోపలికి. ఇంకా ఆ తర్వాత ఆవిడ పొదుపు మానేసింది. ఈ అన్నాల పొదుపు ఏదైనా వస్తువు మిగిలితే సాయంత్రానికి రేపటికి ఎవరికైనా పెట్టడం కాకుండా అప్పటికప్పుడు దానం చేయటం. మనం కూడా చూడండి, ఇవాళ పొద్దున మనం తిన్నాం, మనం ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే తినేందుకు యోగ్యంగా ఉండగానే ఇచ్చేయాలి, అంతే. అప్పుడే అంతేగాని నువ్వు ఇవాళ తిని సగం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాటికి నీకు తినబుద్ధి కాక 3వ రోజుకి నీకు కుదరక 4వ రోజుకి ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాన్ని ఎవరికైనా ఇవ్వచ్చునా? తప్పు కదా. అది నువ్వు తినడానికి కూడా పనికిరాదు, నీకు పనికిరాంది ఎవ్వరికీ ఇవ్వకూడదు. మామూలుగా మనకి మంచి సామెత, పారేసే బదులు వారేయమని చెప్తారు. ఒక పక్కగా వేయి, పారేయబోక, ఎవరికైనా ఉపయోగపడుతుంది. బయట పారేయద్దు. ఏదో చెక్క కుర్చీ పాత పడిపోయింది, నీకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో, బయట తీసుకెళ్ళి చెత్తపోగు మీద పారేటందుకు వాకిట్లో పెట్టు. ఆ చెక్క కుర్చీని వీలుగా వాడుకోగలిగేవాడు ఎవడో పట్టుకెళ్తాడు. అన్నం పప్పు వండావు, నువ్వు తిన్నావు, మిగిలింది, రెండో మనిషి రావాల్సిన వాడు రాలేదు, సాయంత్రం దాకా రేపొద్దుటి దాకా ఉంచడం ఎందుకు, ఆ పూటే పెట్టు వాకిట్లో, ఎవరికైనా ఇచ్చేసేయి అప్పుడే.
అట్లా చెయ్యాలి. మంచి పద్ధతి. ఉపయోగపడని వస్తువులన్నిటినీ కూడా అట్లా మనం పారేసే బదులు ఎవరికైనా ఇస్తే పొదుపు బాగుంది. పొదుపు ముందు చేయాలి. ఉమ్. వస్తువు తయారైపోయాక పొదుపు ధోరణిలో పడకూడదు అనమాట. ఈ కథ బాగుంటుంది, చక్కగా చాలా మంచి కథ బాగుంది. కదా. వస్తువులకు సంబంధించి వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రం ఇది ఫాలో అవుతారు. follow అవుతారు. ఫుడ్ విషయం నాకు తెలియదు కానీ అవును. వస్తువులు మాత్రం మనకు ఉపయోగం లేదు అనుకుంటే బయట పక్కన పెట్టేస్తారు. పెట్టేస్తారు. బయట పెట్టేస్తారు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లిపోతారు దారిపోయేవాళ్ళు. అది మనలాంటి మామూలు వాళ్ళు కూడా అది కొనుక్కోలేని వాళ్ళు కాదు. యూజ్ అయ్యే వస్తువుని పారేయటం ఎందుకు? అది మంచి బాగుంది. పద్ధతి. మంచి పద్ధతి ఉమ్. అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది. చాలా బాగుంది రమ్మగారు. ఓకే రమ్మగారు, ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. నమస్తే జయ.